బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. తాండూరులోని గిరిజన సంక్షేమ హాస్టల్లో జరిగిన ఘటనపై అధికారులు, నాయకులు హాస్టల్కు క్యూ కట్టారు. ఇందులో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ హాస్టల్ విద్యార్థులకు అందిస్తున్న ట్రీట్మెంట్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు కొబ్బరి బోండాలు పంపిణీ చేశారు. ఇవాళ తాండూరు నియోజకవర్గ కేంద్రంలో నిన్న గిరిజన విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజనం నాణ్యమైనది లేకపోగా వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటలైజ్ అయితే కూడా ఇప్పటి వరకు అధికారులు తాత్సారం చేస్తూ వాళ్ళకి సరైన వైద్యం అందించలేరని చెప్పేసి మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ హాస్టల్ విజిటింగ్కి వస్తే ఇక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు రావడం జరిగింది. వారిని మేము గెరావ్ చేసి వారిని ప్రశ్నిస్తే ఖచ్చితంగా మేము సరైనటువంటి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని వారిని పరిష్కరిస్తామని అన్నారు. కానీ ఇక్కడ చూస్తే వాస్తవ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అనేక రకాలైనటువంటి వసతి గృహాలలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వసతి గృహాల్లో సరైనటువంటి భోజనం లేక అక్కడ వాళ్ళకు ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం కూడా మనం మొన్న చూస్తాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోకపోగా మళ్ళీ రిపీట్ అవుతుంటే కూడా ఇక్కడ వాళ్ళకి అందించాల్సినటువంటి వైద్యం ఆసుపత్రుల్లో ఇవ్వకుండా ఇక్కడ హాస్టల్లోనే వాళ్ళకి కేవలం సెలైన్స్ ఎక్కిచ్చేసి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్తా ఉన్నారు. దీనిపైన మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఏదైతే సప్లై చేస్తున్నారో, ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, ఈ ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉంది, గ్రాసరీ కానీ మిగతా అనేక రకాలైనటువంటి వసతుల కల్పన లోపల పూర్తి నాణ్యత లోపించింది. ఇక్కడ విధి నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళు సిబ్బంది కూడా కేవలం వాళ్ళ యొక్క పైరవిల చేతాహారంలో నాణ్యత లేక ఆరోగ్యపరమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం కిచెన్లో కానీ బాత్రూంలలో కానీ ఎలాంటి వసతులు లేవనేటటువంటి విషయం ఇవాళ. కాగా అదే సమయంలో జిల్లా కలెక్టర్ హాస్టల్కు వచ్చిన సమయంలో బీజేపీ నాయకులు కలెక్టర్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్కు నిరసనకారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఘటనపై స్పందించిన కలెక్టర్ ఫుడ్ పాయిజన్ అయిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం బీజేపీ నాయకులు రాష్ట్రంలో గిరిజన హాస్టల్లో స్టూడెంట్స్కు అందజేస్తున్న ఆహారం వికటించి విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటన